ఇక జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా మాటలు రాసి పెట్టుకోండి, ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అబద్ధాలు తనను దెబ్బతీయలేవని, ఈ ఆరోపణలు తనని తగ్గించలేవన్నారు. మీ చర్యలు తన గమ్యాన్ని మార్చలేవన్నారు. కుట్రలతో తన నోరు మూయించలేరని కేటీఆర్ తెలిపారు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయని చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థపై తనకు గౌరవం ఉందని, చివరికి న్యాయమే గెలుస్తుందని అచంచలమైన నమ్మకం ఉందని చెప్పారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుందని అన్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చిందన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ని కొట్టివేస్తూ ఇవాళ తీర్పిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకవేళ సుప్రీంకోర్టు కనుక కేటీఆర్ వెళ్ళేటట్లయితే తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఇప్పటికే కేవియట్ పిటిషన్ అనేది దాఖలు చేసింది. మరి ముందు ఏం జరుగుతుంది? ఇప్పటికే ఏసీబీ కూడా నోటీసు ఇచ్చింది, మళ్ళీ విచారణకు రావాలి అని చెప్పి 9వ తేదీన, అలాగే 16వ తేదీన మళ్ళీ విచారణకు రావాలి అంటూ ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. మరోపక్క సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి యోచనలో కేటీఆర్ ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మరి ముందు ఏం జరుగుతుంది? కేటీఆర్ అరెస్ట్ అవుతారా అనేది ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉంది.